నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే. రామారావు గారు, రోజా గారు చేస్తున్న వ్యాఖ్యల పట్ల మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న అలీ గారు ఎందుకు స్పందించడం లేదు? అది ఆశ్చర్యం. ఎందుకంటే మీడియా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఏ మాట మీద అయినా సరే ఆయనకి బాధ్యత ఉంటుంది జనరల్గా. చంద్రబాబు నాయుడిని వాడంటుంది, ఇప్పుడు లోకేష్ని వాడంటుంది, ఎవరిని పడితే వాళ్ళు నోటుకు వచ్చిన ఎంత మాట్లాడేస్తుంది. వాళ్ళకి ఏమైనా కంట్రోల్ లేదా ఏమిటి? అసలు ఎవరైనా మాట్లాడమని చెప్తుంటారా? లేకపోతే రోజాకి ఆయనకి ఆవిడ యాక్చువల్గా ఆవిడ మనసులో ఉన్నమాట మాట్లాడేస్తుందా ఏమో, కానీ వినడానికి మాత్రం పరమ అసహ్యంగా ఉంది. అంటే ఒకే ప్రభుత్వానికి చెందిన వారు కావడం వల్ల మాట్లాడడం లేదు అనుకోవచ్చా? అంటే ఒకే కుటుంబం ఉంటే బాధ్యతలు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక సెన్సార్ బోర్డు మెంబర్గా ఉంది, వాళ్ళ బ్రదర్ ఏమో సినిమా తీశాడు. సినిమా తీసినట్టయితే ఆ సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తి ఆవిడకున్న నామ్స్ ప్రకారంగా బిహేవ్ చేస్తుంది, కానీ బ్రదర్ అని ఎగ్జామ్షన్ ఏమి ఉండదు కదా. అలాగే ఇక్కడ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆ మీడియా ఏదైనా కొంచెం వక్రీకరించినట్టయితే దాని తాలూకు ప్రభావం ఎంటైర్ పార్టీ మీద పడుతుంది కనుక ఆయన మీడియా ఇన్ఛార్జిగా ఉంటూ మీడియాని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆవిడ మాట్లాడటం ఈయన మన పాదయాత్ర గురించి లోకేష్ని చాలా మాటలు మాట్లాడింది. వాడు వీడు మంగళగిరిలో గెలవలేనివాడు, సరిగ్గా మంగళగిరి అని పలకలేనివాడు, ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు. అది ఇకపోయినట్టయితే చంద్రబాబు నాయుడిని చాలా దారుణమైన మాటలు మాట. అసలు చంద్రబాబు నాయుడు లాంటి వెనుపోటుదారుడు ఎవరుంటాడు? కుట్రదారుడు, వెన్నుపోటుదారుడు, ఇంకేదేదో రకరకాలుగా మాట్లాడి చంద్రబాబు నాయుడు ఉరేసుకొని చచ్చిపోవాలి. అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరికైనా విన్నవాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా. ఏ చంద్రబాబు నాయుడు అయితే నువ్వు విన్న మాటలు ఈ రోజున మాట్లాడుతున్నావు, అదే చంద్రబాబు నాయుడు దగ్గర పాదాక్రాంతం అయిపోయి పనిచేయలేదా నువ్వు? ఎంతో పొగడలేదా నువ్వు? ఇప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి అయితే నువ్వు అన్నట్టున్నావో ఆ జగన్మోహన్ రెడ్డి తండ్రిని నోటుకు వచ్చినట్టుగా నువ్వు దూషించలేదా? గతం ఒకసారి ఆలోచించుకున్నట్టయితే నీ తాలూకు ఊనికేముంటూ చెప్తుంది నీ గతం. కనుక మాటలు ఎప్పటికైనా కంట్రోల్ చేసుకోవడం మంచిది. మాటలతో ఏముంది, మాట్లాడకుండా పనులు చేసి చూపించు. ఇదిగో ప్రజలకు ఉపయోగకరమైన పనులు నేను చేశానని చెప్పు. అంతేగాని నేను లోకేష్ బాబుని తిట్టాను, చంద్రబాబుని తిట్టాను, లేదా తెలుగుదేశం పార్టీలో నాయకులను తిట్టాను, ఇది మంచిది కాదమ్మా, ఎవరికి కూడా మంచిది కాదు. ఓకే, జనరల్ గా రాజకీయాలలో మాటల దాడి అనేది సర్వసాధారణమే. బట్ ఇంతకు ముందు వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లే వాళ్ళు కాదు. అవును, ఓన్లీ రాజకీయంగా మాత్రమే మాట్లాడుకున్నారు. బట్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మాటలు పరిధులు దాటుతున్నాయి. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కొంతమంది మంత్రులు మాట్లాడుతుంటుంటే మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. అలాగే కొంతమంది మహిళలు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇటువంటి రాజకీయాలు ఎటువైపుకు దారి తీస్తాయంట? ఇటువంటి రాజకీయాలు వీళ్ళని బట్టి మరి ప్రజానీకం కూడా మాట్లాడుతుందండి. ఈరోజు కొంతమంది మీడియా ముందుకు వచ్చి ప్రజలు మాట్లాడుతున్నారంటే నిర్లజ్జగా, అంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే దానికి ప్రేరణ ఏంటంటే ఈ రోజా మాటలు కానీ నీ అమ్మ మొగుడు అని మాట్లాడితే నీ అమ్మ మొగుడు అనే పదం ఉపయోగించేటువంటి కొడాలి నాని మాటలు కానీ, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ ఆయన మాటలు కానీ, పేరు నాని బండబూతులు మాట్లాడుతున్నారు. వీళ్ళు బండబూతులు మాట్లాడి ఎదుటి వారి మీద తోసేస్తున్నారు అన్నమాట. నా ఆలోచన ఏంటంటే దీని మీద ఒక ఎవరో మీడియా కంట్రోల్ ఉంటే కానీ బాగుండదు. రాను పేట్రేగిపోతున్నారు, హద్దులు మీరు మాట్లాడుతున్నారు. అది పార్టీకి మంచిది కాదు, పార్టీకి కూడా నష్టమే. ఏదైనా ఒక సభ్యతా సంస్కారాలు ఉంటే మంచిది, కానీ అదేది లేకుండా ఏదో మైక్ ముందుకు వచ్చినట్టయితే ఫోన్కు వచ్చినట్టు మాట్లాడితే అది ఆ పార్టీ కూడా మంచిది కాదు. వైఎస్ఆర్సీపీకి సొంత పార్టీ నాయకుల మాట తీరు వల్లే ఆ పార్టీ యొక్క గ్రాఫ్ చాలా మట్టుకు పడిపోయింది అనేది కొంతమంది అభిప్రాయం. మీరు ఏకీభవిస్తారా? డెఫినెట్గా ఏకీభవిస్తాను. ఎందుకంటే ఆ పార్టీ తాలూకు గ్రాఫ్ పడిపోవడమే కాకుండా చాలామంది మాట్లాడిన వాళ్ళు ఎలా నెక్కుస్తున్నారు, మాట్లాడలేని వాళ్ళు
అసంతృప్తులుగా మిగిలిపోతున్నారు. తర్వాత పార్టీ కూడా గ్రాఫ్ ఏంటంటే ఏంటి అలాగా ఏదో తాగి మాట్లాడుతున్నారు, స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు అని చాలామంది అనుకుంటున్నారు. అనుకున్న దాన్ని మరి ఆయన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా గ్రహించి వాళ్ళ నోరుని కంట్రోల్ చేయాలన్నమాట. తర్వాత వీళ్ళకి ఎదుటివారిని నిందితులు, ఎదుటివారినేమో అంటే వాళ్ళ తాలూకు కంప్లీట్గా మైండ్ గేమ్ ఆడుతూ వాళ్ళని నిర్వీర్యం చేయడంతోనే వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. కానీ ప్రజలకు మేలు చేసేటువంటి ఆలోచన ఈ ఈ వేళల్లో ఎవరిలో లేదు. సో ఏ రాజకీయ నాయకులైనా వాళ్ళ మాట తీరును అదుపు చేయడానికి, కంట్రోల్లో పెట్టడానికి డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. అలానే మనకి మీడియా సెల్ కూడా ఉంది. మరి దానికి ఇన్ఛార్జ్గా హెడ్గా ఉన్న అలీ గారు స్పందించకపోవడం అత్యంత దారుణం అనేది ప్రతిపక్షాల విమర్శ. మీరేమంటారు? డెఫినెట్గా స్పందించి తీరాలి. ఎందుకంటే ఆయనకి కొంత డెలికేసీ ఉంది. ఏ పని చేస్తే ఏమవుతుందో, ఎలా అంటే ఏ యాక్షన్ తీసుకుంటే ఎటు తిరిగి ఎటు వస్తుందో అని కొంచెం లౌక్యుడు, జాగ్రత్తగా మాట కొంచెం ఆచితూచి మాట్లాడేవాడు. యాక్షన్ అంటే ఒక చర్య తీసుకున్నా ఆచితూచి చర్య తీసుకునేవాడు. కాబట్టి ఆయన స్పందించడం లేదు. కానీ లేకపోతే అదే కొంచెం యాక్టివ్గా ఉన్నాడైతే ఏమండి ఇలా మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడితే మన తాలూకు ప్రభుత్వానికి చేటు కనుక మాట్లాడొద్దని చెప్పండి, నేను మాట్లాడితే బాగుండదు, మీరు కంట్రోల్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు. మరి చెప్పటం లేదంటే ఆయన కొంచెం భయస్తుడు. ఆ భయంతోనే ఆ అభయాన్ని ఇస్తున్నాడు అనమాట. సో ఎప్పటికన్నా అలీ గారు ఏమైనా స్పందిస్తారేమో చూద్దామండి. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ.